స్వాతంత్రం వచ్చిన కాంచి బీసీల కాంగ్రెస్ ఏం చేసింది? యెస్. ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది? బీఆర్ఎస్ ఏం చేసింది ఆ! కాంగ్రెస్? ఇప్పుడు ఉదాహరణ మున్నూరు కాపులదే చూద్దాం. నేను హ్మ్. మున్నూరు కాపు. హ్మ్. 22,000 ఓట్లున్నాయి. యాదవులే 20,000 ఉన్నాయి. హుహు. ఇంకా తక్కువే ఉన్నాయి. ఓకే. 22,000 ఓట్లు మున్నూరు కాపులే ఉన్నాయి. ఆ! ఇదే కాన్స్టిట్యున్సీలో జూబ్లీ జూబ్లీ హిల్స్‌లో. హిల్స్‌లో. మున్నూరు కాపులు ఎందుకేయాలి కాంగ్రెస్‌కి? హ్మ్. 9.5 సంవత్సరాలేమో వాళ్లకు ఒక నినాదంతోని కేసీఆర్ వర్క్ చేశాడు. రైతేడిస్తే రాజ్యం నిలవదు. ఎద్దేడిస్తే వ్యవసాయం ఉండదు. అవును. ఆయనే వ్యవసాయం గురించి అనుభవం సంపాదించడానికి 60 ఎకరాలు కొని వ్యవసాయం చేశాడక్కడ. ఎప్పుడు చూసినా కూడా రైతులతో మాట్లాడుకుంటూ వాళ్ళకేమి ఇబ్బంది ఉన్నది, ఏంది? నేను అడిగా ఒకసారి. ఇప్పుడు ఇంత తలమునకలై ఉండి తెలంగాణ ఉద్యమంలో హ్మ్. ఇది ఈ యాహ్! డిసెంబర్ 9 తర్వాత ఓకే. తెలంగాణ ప్రకటన ప్రకటన చేసి చేసిన ఆ! ఓ పక్కన పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక పక్కన సకల జనుల సమ్మె పేరుతోని, సహాయ నిరాకరణ ఉద్యమం పేరుతోని, సాగరహారం పేరుతోని, మిలియన్ మార్చ్ మిరియల్ మార్చ్ అవన్నీ. పేరుతోని పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తున్నది. ఈ టైంలో మీరు వ్యవసాయం చేయడం ఏంది అని అడిగిన. అడిగితే ఆయన 2 విషయాలు చెప్పాడు. హ్మ్. ఒకటేమన్నాడంటే, ఈ స్ట్రెస్‌ని తట్టుకోవాలంటే వ్యవసాయం. నాకు కొద్దిగా డీవియేషన్ అనేది కావాలి. హ్మ్. విపరీతమైన స్ట్రెస్ ఉంటది ఈ ఉద్యమంలో. కాబట్టి నా మైండ్ ఎప్పటికప్పుడు రిజువనేట్ కావాలంటే కొంచెం నాకు ఈ ఇంట్లోనే నేను ఆ విశ్రాంతి తీసుకోగలుగుతా ఈ వ్యవసాయంలో. అబ్బా! రెండవదేందంటే ఖచ్చితంగా నేను తెలుసుకోవాలనుకున్నా. హ్మ్. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులను ఆత్మహత్యల నుంచి కాపాడాలంటే ఇందులో ఏమేమి సమస్యలొస్తున్నాయి? నేను ఒక రైతుగా నేను అది అనుభవించాలనుకుంటున్నా. రైట్. అట్లా ఆయన రైతులతో మాట్లాడుతూ ఉండేవాడు. హ్మ్. అందుకే ఇవాళ అధికారంలోకి రాంగానే 50% పైన బడ్జెట్‌ని రైట్. సాగునీటికి, విద్యుత్ శక్తి రంగానికి, వ్యవసాయానికి కేటాయించాడు. కేటాయించారాయన. వ్యవసాయ పథకాలకు. అవును.